Hello, good morning. Welcome to listen to your story and learn a moral program. This is your storyteller, Kevin Aran Rao, saying English, Chatpay School, Will Charla Musnur Mandal, Eluru district. Today's story is The Responsible Girl. Suji was an obedient and responsible girl. One day, Suji's teacher said, "We are going on a picnic, and Suji will be the monitor. Take care that no one puts their hands or heads out of the bus window. Also, no one should be left behind." Suji replied, "Yes, ma'am." After picnic, the children boarded the bus. The teacher noticed Suji peeping out of the bus window. She said, "Hey, Suji, I thought you were a responsible girl." Suji said, "I was checking if anyone is left behind." The teacher rewarded Suji with sweets. Okay, the moral is be obedient and prompt in all your work. Be obedient and prompt ఇన్ ఆల్ యువర్ వర్క్. ఓకే, ఈ కథ తెలుగులో కూడా ఒక్కసారి వినండి. సుజి అనే అమ్మాయి చాలా బాధ్యత కలిగి వినయం కలిగినటువంటి అమ్మాయి. ఓ రోజు వాళ్ళ స్కూల్లో టీచర్ అన్నారు, మనం అంతా పిక్నిక్ వెళ్తున్నాం, మరి మనల్ని మానిటరింగ్ చేయడానికి సుజీని లీడర్గా పెడుతున్నాను, ఎవ్వరు చేతులు తలలు కిటికీలోంచి బయట పెట్టకండి అని చెప్పి టీచర్ చెప్పారు. అంతేకాదు సుజీ ఎవరు కూడా పిక్నిక్ అయిన తర్వాత అందరూ బస్సులోనే ఉండేలాగా జాగ్రత్తగా చూడమ్మా, మరి అది నీ బాధ్యత అని చెప్పారు. దాంతో ఆ అమ్మాయి చాలా జాగ్రత్తగా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు పిల్లలందరినీ అబ్జర్వ్ చేస్తూ బాగా లీడింగ్ చేస్తూ వచ్చింది. పిక్నిక్ అంతా హ్యాపీగా గడిచిపోయింది. అందరూ బస్సు ఎక్కేశారు. మరి సుజి కిటికీలోంచి బయటికి చూస్తూ ఎవరన్నా ఉన్నారా ఏంటి, ఇంకా అందరూ వచ్చేసారా రాలేదని చెక్ చేసుకుంటూ మరి కనిపించింది. దాంతో టీచర్ చూసి, "అమ్మాయి, నువ్వు చాలా జాగ్రత్తగా చూస్తున్నావు, నువ్వు చాలా బాధ్యత గల అమ్మాయిలాగా కనిపిస్తున్నావు, నీకు అప్పచెప్పిన బాధ్యతను చక్కగా చేసావమ్మా" అని అభినందించారు టీచర్. అంతేకాకుండా స్వీట్స్ ఇచ్చి బహుమతిగా తనకి ఇచ్చారనమాట, తను చేసినటువంటి లీడర్షిప్ కోసం. కాబట్టి ఈ కథలో నీతి ఏమిటి అని అంటే, ప్రతి ఒక్కరూ తమ పనిలో ఎంతో బాధ్యతగా ఉండాలి, అంతేకాకుండా వినయంగా కూడా ఉండాలి అనేది కథలో నీతి. అలా ఉంటే ఏమవుతుందన్నమాట, అందరూ మనల్ని మెచ్చుకుంటారు, అంతేకాకుండా ఏ నష్టం జరగకుండా మనం సుఖంగా బయటకు వస్తాం. ఓకేనా? ఈ కథా నీతి మీకు నచ్చినట్టయితే మళ్ళీ వినండి. అట్లాగే మీ స్నేహితులకు పంపడం మర్చిపోకండి. మరలా ఇంకో మంచి కథతో రేపు కలుసుకుందామే. అంతవరకు సెలవు. ఓకే, బాయ్.